మానవ సంబంధించిన ఒక పునరుత్పత్తి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఒక ఒక బిడ్డ కనాలంటే అట్లీస్ట్ 9 నెలల టైం పడుతుంది. దానికి చాలా టైం ఉంది. అయితే ఎలుకలు ఏంటంటే ఇవి చాలా అత్యంత తెలివైనవి. ఒక సంవత్సరంలో ఒక ఎలక 6 నుంచి 7 సార్లు కూడా పిల్లలు కానీ దానికి ఉన్న కెపాసిటీ ఉంది. అంటే 6 నుంచి 7 సార్లు కూడా పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. ప్రతి కాన్పులో మనం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక కాన్పులో 2 నుంచి 20 పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అంటే మీరు ఒకసారి లెక్కేసుకుంటే 6 సార్లు ఇంటూ 20 ఒక ఎలక దాని 2 సంవత్సరాల జీవిత కాలంలో 240 ఎలకలను తయారు చేసేంత గొప్ప పునరుత్పాదక శక్తి ఉంది. అది ఎలక జాతిని బట్టి మారుతుంది. అందులో చిన్న పందికొక్కు, పెద్ద పందికొక్కు, చిట్టెలక, తర్వాత కొబ్బరి ఎలుక, వివిధ రకాల ఎలుకలు. అంటే ఈ వివిధ రకాల ఎలుకలకు వాటి జాతి ప్రకారం వాటి పునరుత్పాదక శక్తి 2 నుంచి 20 పిల్లలను పెట్టేంత కెపాసిటీ ఉంటుంది. అయితే దీనిలో కూడా పునరుత్పాదక శక్తిలో ఇంకొక గొప్ప గుణం ఏంటంటే ఇందులో పంట కాలం బట్టి ఎలుక అనేది పునరుత్పాదక శక్తికి పోతుంది. ఇప్పుడు దాని పిల్లలకు పుట్టగానే తప్పకుండా ఆహారం అందించాలి. సో పంట కాలం బట్టి దాని పునరుత్పాదక శక్తి ఉంటుంది. ఒకవేళ పంట అనేది ప్రస్తుతం మన తెలంగాణ పరిస్థితి తీసుకుంటే వరి పంట అనేది 2 సీజన్లో ఉంటుంది. అంటే 2 కాలాల్లో, ఇటు వర్షాకాలం, యాసంగిలో 2 రకాలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకోటి నీరు పెరిగినప్పుడు నీరు పెరిగిందంటే తర్వాత దాంతోపాటు వరి పెరిగింది. నీరు పెరగడం, వరి పెరగడం ఒకేసారి జరగడం వల్ల ఏమవుతుందంటే దానికి పంట అనేది కంటిన్యూస్గా దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2 పంటలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి 2 సార్లు పునరుత్పాదక శక్తి ఉంచి 8 నుంచి 20 పిల్లలు కూడా 20 పిల్లలు పెట్టే కెపాసిటీ ఉంటుంది. అయితే ఈ పునరుత్పాదక శక్తిలో ఇంకొక చాలా మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సాధారణ పునరుత్పాదక శక్తి ఉంటుంది, అసాధారణ పునరుత్పాదక శక్తి. సాధారణ పునరుత్పాదక శక్తి ఏంటంటే మామూలుగా ఎలుకల్లో ఒక మగ ఎలుక, ఒక ఆడ ఎలుక ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మగ ఎలుక మొత్తానికి ఉన్న దాని మొత్తం గుంపుకు నేనే పెద్ద అన్నట్టు ప్రవర్తించే ఒక విషయం ఉండడం. ఇంకోటి ఒకసారి అది పునరుత్పాదక జరిగితే 8 నుంచి 20 పిల్లలు పెట్టడం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అసాధారణ పరిస్థితులు, ఒకవేళ వరదలు వచ్చాయనుకోండి, వరదలు కానీ ఏదైనా ప్రకృతికి సంబంధించిన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు దాని పునరుత్పాదక శక్తి ఏమవుతుందంటే 1:2 తయారవుతుంది. అంటే ఒక మొగేలికి ఉంటే 2 ఆడేలికలు తయారైనప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ పొలం నిండా మీకు ఎక్కడ చూసినా కూడా బొరియలు, ఎక్కడ చూసినా చిన్న పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఎలుకలు పంట కాలాన్ని బట్టి పునరుత్పాదక శక్తి, అలాగే ప్రకృతి వైపరీత్యాలు అయినటువంటి వరద ప్రభావం కానీ, వర్షాలు ఎక్కువ పడడం కానీ, చెరువులో నీళ్ళు ఎక్కువ నిండి వాటర్ నీళ్ళ పరిమాణం పెరిగినప్పుడు కూడా ఎలుకల్లో అసాధారణ పునరుత్పత్తి ఉండే అవకాశం ఉంటుంది.